మధ్యలో పడతావు, పడినా మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నిస్తావు కదా. ఇలా మీ అమ్మ డిపెండింగ్ పోయింది, మంచం డిపెండింగ్ పోయింది, గోడ డిపెండింగ్ పోయింది, నువ్వు సొంతగా నడవగలుగుతున్నావు కదా. అయ్యో చాలా దూరాలు ఏమి నడుస్తాము, ఈ కాలు సహకరించట్లే అనుకున్నప్పుడు వెహికల్ కొనుక్కుంటున్నారు, వెహికల్ మీద పోతున్నారు. అరే 2 వీలర్స్ కష్టంగా ఉందిలే, కారు అయితే బాగుంటుందని మళ్ళీ కారు కొనుక్కుంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఒకదాన్ని వదిలేసి ఒకదానికి వెళ్తూ ఉంటారు. ఆ వెనకదాన్ని వదిలేకపోతే రెండో దాని కొత్తదానికి గొప్పతనానికి వెళ్ళలేరు కదా. అప్పుడు అది వరుసనాన్ని డిపెండెంట్ కిందకి రావు కదా. ఇంకో దాన్ని పొందడానికి కొంతకాలం ఉంటుంది అంతే. ఆ లైఫ్ లాంగ్ డిపెండింగ్ ఉండాల్సిన పని ఉండవు. మీరు స్వతంత్రులు అవుతారు, మీకు కొంత జ్ఞానం వస్తుంది, సాధన వస్తుంది, తర్వాత స్వతంత్రంగా సాధన చేయగలుగుతారు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను సాధన చేసుకోవటం, నేను సాధించగలను అనేది ఇంకో కొత్త ఉత్సాహం వస్తుందే కానీ